హలో అండి. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి మనం పచ్చిశనగపప్పుతో దోశలు వేసానండి. ఎప్పుడు ఒకే రకం దోశలు కాకుండా కొంచెం ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలు కొంచెం డిఫరెంట్గా తింటారు. ఒక గ్లాస్ పచ్చిశనగపప్పుకి ఒక గ్లాసు బియ్యము, ఒక అర గ్లాస్ మినపప్పు వేసాను. మినపప్పు అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. అవి నైట్ అంతా నానబెట్టి దానిలో అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు అనేది వేసి మెత్తగా పేస్ట్ చేశాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, తురిమి పెట్టుకున్న క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు ఎప్పుడూ రెగ్యులర్గా తినేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా తింటారు. ఇంకా క్యారెట్ అనేది మనం వేయడం వల్ల వాళ్ళు కొంచెం విటమిన్స్ అనేవి కూడా వెళ్తాయి. డైరెక్ట్ క్యారెట్ అనేది వాళ్ళు తినరు కదా. ఈ విధంగా మీరు ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక దోస పాన్ పెట్టుకుని ఈ విధంగా దోశల్లాగా వేసుకోవడమేనండి. ఇవన్నీ మిక్స్ చేసి వేసుకున్నాను. వేడిగా ఉన్నప్పుడు చాలా బాగున్నాయి. కొంచెం చల్లబడితే కొంచెం మనకి ఏంటంటే గట్టిగా అవుతున్నాయి. అలా కాకుండా ఈ విధంగా ఆనియన్స్ ఇవన్నీ వేసుకోవడం వల్ల కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువసేపు ఉంటుంది. ఒకసారి దోశలు అనేది ట్రై చేయండి, చాలా బాగున్నాయి. ఎప్పుడో రెగ్యులర్గా ఇడ్లీ, దోశ ఇట్లా అంటే పిల్లలకి ఇష్టం ఉండదు కదా. కొంచెం ఇట్లా ఇస్తే కూడా టేస్ట్ అనేది మంచిగా అనిపిస్తుంది. ఈ విధంగా వేపుకోవాలండి. కొంచెం దోశ అనేది మరీ మనకి కలర్ అయితే ఏం చేంజ్ అవ్వదు, లైట్ కలర్తోనే ఉంటుంది. ఇలా రోజుకొక బ్రేక్ఫాస్ట్ అనేది వీక్లో చేస్తానండి. మీరు కూడా అలానే మీ పిల్లల కోసం ఏదో రకంగా తినాలి అని అమ్మలే కదా, కొంచెం కొత్తగా ట్రై చేస్తారు. ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుంటే సరిపోతుంది. టేస్ట్ అయితే నాకైతే బాగా నచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ విధంగా మనం వేపుకుని పక్కన పెట్టుకోవడమే. ప్లెయిన్ దోశ కూడా మనం వేసుకోవచ్చు. ప్లెయిన్ దోశ కూడా వేసి చూపిస్తానండి. జస్ట్ అదే ప్యాటర్న్తో మనం ఈ విధంగా ప్లెయిన్ దోశ అనేది వేసుకుంటే సరిపోతుంది. మీకు చూపించడం కోసం చూపిస్తున్నాను. ఇలా కూడా ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.